ఇది అలర్నాథ్ టెంపుల్ వచ్చేసి. అయితే ఇక్కడ టు కట్ ఏ లాంగ్ స్టోరీ షార్ట్, మనకు జై జగన్నాథ్ స్వామికి ఎవ్రీ 15 ఇయర్లీ 15 days తనకు ఫీవర్ వస్తుంది. ఫీవర్ వచ్చినప్పుడు మన స్వామి అక్కడ ఉండకుండా ఏం చేస్తారు, అక్కడ మన పూరి జగన్నాథ్ మెయిన్ టెంపుల్ దగ్గర ఉండరు. అక్కడ ఉండకుండా ఏం చేస్తారంటే ఆ టెంపుల్ మొత్తం క్లోజ్ చేస్తారు. 15 daysకి కంప్లీట్లీ క్లోజ్ చేస్తారు. ఆయనకు జలుబు ఫీవర్ అన్నీ వస్తాయి కాబట్టి. సో అక్కడ జగన్నాథ్ లేకపోతే అక్కడ నుంచి డైరెక్ట్ వచ్చేసి మనకు ఆ 15 days ఎక్కడ దర్శనం చేసుకోవాలంటే మనకు అలర్నాథ్ టెంపుల్ అని ఉంటుంది. అలర్నాథ్ టెంపుల్లోనే మనం దర్శనం చేసుకోవాలి. అండ్ ఇది మనకు సాక్షాత్తు విష్ణు అవతారమే అంటారు. ఇక్కడ నా పూజారి చెప్పారు విష్ణు అవతారమే అంటారు. టు కట్ ఏ లాంగ్ స్టోరీ షార్ట్, ఇది సత్యయుగం నుంచి ఉంది. సత్యయుగం నుంచి మనకి ఈ టెంపుల్ అప్పటి నుంచి ఉంది. లైక్ బిఫోర్ పూరి జగన్నాథ్ మన మెయిన్ పూరి జగన్నాథ్ జై జగన్నాథ్ ధామ్ ఉంది కదా, ఆ జగన్నాథ్ ధామ్ కంటే ముందు నుంచి ఈ టెంపుల్ ఉంది. సో ఎప్పుడైనా పూరి జగన్నాథ్ టెంపుల్కి వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి, చూడండి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే జై జగన్నాథ్ అనే ఒక గోల్డెన్ రూప్తోనూ ఉంటాడు. అక్కడ ఆయన ఏం చేస్తారంటే మనల్ని హాలిడే ట్రిప్స్కి వచ్చినట్టు ట్రావెలింగ్ చేసి వస్తాడంట. మన ఈయననే చెప్పిండు పూజారి. ఇంకా అంతగా నాకు ఎక్కువ ఏం తెలియదు. సో అంతే, నమస్కారం. వచ్చేసినా మనం ఇప్పుడు. ఇక్కడ వర్షం పడుతుంది. ఆ బోట్ నుంచి మనం అట్లా వెళ్ళి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. ఏం టెంపుల్ అది? కలిసే టెంపుల్. ఎట్లా ఉంది కానీ ఇదే బోటు. గీతాంజలి ఎంఎల్ అంటాడు. దీంట్లోనే పోవాలి మనం మళ్ళా కలుద్దాం. సో టెంపుల్ స్టేర్ వచ్చేసి ఏంటంటే పూర్వకాలంలో సంబంధాలకు ఏదో పోయినప్పుడు 300-400 బ్యాగ్స్ అయినప్పుడు బ్యాగ్స్ ఇయ్యాల అక్కడ నుంచి ఊరికి సంబంధాలకు పోయినప్పుడు మనకు బోట్ అనేది తుఫాన్ వచ్చేసి తీసుకెళ్ళి మౌంటైన్కి గుద్దింది. మౌంటైన్కి గుద్దినప్పుడు ఏమైందంటే వాళ్ళు పేరెంట్స్ చనిపోయారు. ఆ అమ్మాయి కూడా చనిపోయింది. ఆ నాన్నేమో బతికిండు. వాళ్ళ అమ్మ ఒకటి చనిపోయింది. ఇంకా అలా ఆ అమ్మాయి చనిపోయి ప్రేతాత్మ అయింది. ప్రేతాత్మ అయినాక కొండల నుంచి ఊక అమ్మ అమ్మ అని సమ్ పిశాచి సమ్ హారిఫైయింగ్ సౌండ్స్ అవన్నీ వచ్చేవంట. సో దాని తర్వాత ఎప్పుడైతే ఫిషర్మ్యాన్స్ వెళ్ళి ఎప్పుడైతే ఫిషింగ్ హంటింగ్ వెళ్ళినప్పుడు ఆ సౌండ్స్ విని వాళ్ళు జస్ట్ బెదురుకొని రావడమే కాదు, సౌండ్స్ విని చనిపోయేవాళ్ళంట డైరెక్ట్ మొత్తానికి. ఫిషర్మ్యాన్ వేటకి వెళ్ళిన వాళ్ళు వేట అయిపోయేవాళ్ళంట. ఎప్పుడైతే మనకు ఆ టెంపుల్ కనపడుతుంది కదా, ఆ టెంపుల్ అక్కడ మా టెంపుల్ పేరు గుర్తులేదు కరెక్ట్ చెప్తా. ఆ టెంపుల్ పెట్టినాక అప్పటి నుంచి అదంతా మారిపోయిందంట. మొత్తం మారిపోయి పీస్ అయిపోయిందంట. ప్రశాంతంగా ఉండిపోయిందంట. మొత్తం అంతా ప్రశాంతం. ఇదంతా సముద్రపు నీళ్ళు. దీస్ ఆల్ ఆర్ సముద్రపు. ఇవి వరల్డ్స్లోనే సెకండ్ లార్జెస్ట్ లేక్. వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ లేక్లా